మీనాక్షి అమ్మవారు మనుషుల్ని మింగేసే అమ్మవారుగా ఉండేవారు అని తెలుసా? పాండ్యులు మదురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకి దర్శనమిచ్చి రాత్రి అయితే గర్భగుడి నుండి బయటికి వచ్చేవారు. అలా బయటికి వచ్చిన అమ్మవారు దొరికిన వాళ్ళని దొరికినట్టుగానే మింగేసేవారు. పాండ్యులు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో పాండ్యరాజ్యంలో ఉన్న ప్రజలు రాత్రంతా బయటికి రాకుండా ఊరంతా నిశ్శబ్దంగా ఉండేది. ఒక రోజు ఆదిశంకరాచార్యుల వారు పాండ్యరాజ్యం రావడంతో రాజు తన అంతఃపురానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయాక, స్వామి, మా రాజ్యంలో రాత్రి వేళలో అమ్మవారు తిరుగుతూ ఉంటారు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగానే మింగేస్తారు, కాబట్టి రాత్రి అంతఃపురంలోనే ఉండమని చెప్తాడు. దానికి ఆదిశంకరాచార్యులు, సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు, అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకి భయం ఏంటి అని చెప్పి, నేను మీనాక్షి అమ్మవారి గుడిలోనే ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని వెళ్ళిపోతాడు. రాత్రి ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారు గర్భగుడిలో నుండి బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన అమ్మవారు తపస్య గుణంతో ఆదిశంకరాచార్యుల వారిని మింగేయడానికి ముందుకు వస్తారు. ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని ఎలా బంధించారు అనే కథని రేపు చెప్తాను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.